వందల కోట్లు పెట్టి ద్విభాషా చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఆ సినిమాల్లో క్వాలిటీ విజువల్స్, వీఎఫ్ఎక్స్‌లు ఉండడం లేదు. అలా వీఎఫ్ఎక్స్ పరంగా నిరాశపరిచిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. నెంబర్ 1 అవతారం. దివంగత స్టార్ దర్శకులు కోడి రామకృష్ణ గారు టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో కూడా అమ్మోరు, దేవి, దేవిపుత్రుడు, దేవుళ్ళు, అంజి వంటి సినిమాల్లో అదిరిపోయే గ్రాఫిక్స్ వర్క్‌తో మెస్మరైజ్ చేశారు. ఇప్పటి ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన సినిమా తీయాలి అనుకుంటే ఆ సినిమాలు టెక్స్ట్ బుక్స్‌లా డిజైన్ చేశారు. కానీ ఆయన చివరి రోజుల్లో 'అవతారం' అనే సినిమాని డైరెక్ట్ చేశారు. ఇందులోని వీఎఫ్ఎక్స్ చాలా నాసిరకంగా అనిపిస్తాయి. బహుశా బడ్జెట్ సరిగ్గా కుదరకపోవడం వల్లనో ఏమో కానీ 'అవతారం' వీఎఫ్ఎక్స్ డిసప్పాయింట్ చేస్తాయి. నెక్స్ట్ 'పులి'. 2015లో విజయ్ హీరోగా 'పులి' అనే సినిమా వచ్చింది. శృతి హాసన్ ఇందులో హీరోయిన్. 'బాహుబలి' ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీదేవి ఇందులో విలన్ రోల్ ప్లే చేసింది. అది కూడా శివగామి టైప్ రోల్. సినిమా పెద్ద డిజాస్టర్. ఫలితం సంగతి ఎలా ఉన్నా ఇందులోని వీఎఫ్ఎక్స్ మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. నెక్స్ట్ 'రుద్రమదేవి'. 2015లోనే ఈ సినిమా కూడా వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. అల్లు అర్జున్ పాత్ర సినిమాని భారీ నష్టాల నుంచి బయటపడేసింది కానీ, లేదంటే ఆ వీఎఫ్ఎక్స్‌కి మరింత ట్రోల్ అయ్యేది ఈ సినిమా. నెక్స్ట్ 'సన్ ఆఫ్ ఇండియా'. మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకులు. మంచు విష్ణు దీనికి నిర్మాత. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఒక పాటకి 2 కోట్లు పెట్టి భారీగా తీశామని అన్నారు. కానీ అందులోని విజువల్స్ 2 లక్షలతో తీసిన యూట్యూబ్ సాంగ్స్ కంటే చీప్‌గా ఉంటాయి. దీంతో ఆ పాటని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. నెక్స్ట్ 'ఆచార్య'. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. దీని కథ, ఫలితం ఎలా ఉన్నా ఒక షాట్‌లో వింటేజ్ చిరుని చూపించే ప్రయత్నం చేశారు. అక్కడ వాడిన వీఎఫ్ఎక్స్ ఓ దశాబ్ద కాలం ట్రోల్ చేసుకునే విధంగా ఉంటాయి. నెక్స్ట్ 'సర్కారు వారి పాట'. మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమా పర్వాలేదు అనిపించేలా ఆడింది కానీ ఇందులో కొన్ని విజువల్స్ చాలా దారుణంగా ఉంటాయి. మహేష్ బాబు సినిమాలో వీఎఫ్ఎక్స్ ఇంత నాసిరకంగా ఉండడం ఏంటి అని అంతా నెత్తి నోరు కొట్టుకునే విధంగా ఉంటాయి. కావాలంటే ఇంకోసారి ఈ సినిమాని ఓటీటీలో చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ 'శాకుంతలం'. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా ఇది. గుణశేఖర్ దర్శకుడు. సినిమా కథ చాలా మందికి తెలిసిందే. విజువల్‌గా టాప్ నాచ్ అనే విధంగా ఉంటుంది అని మేకర్స్ ప్రమోషన్స్‌లో ఊదరగొట్టారు. కట్ చేస్తే అవి చాలా దారుణంగా ఉన్నాయి. అందువల్ల ఈ సినిమాని మరింతగా ట్రోల్ చేశారు. నెక్స్ట్ 'ఆదిపురుష్'. ప్రభాస్ హిందీలో చేసిన స్ట్రైట్ మూవీ ఇది. ఓం రావుత్ దర్శకుడు. ఈ సినిమా మొత్తం గ్రీన్ మ్యాట్‌లో తీసిందే. వీఎఫ్ఎక్స్ ఏమైనా బాగుంటాయా అంటే కామన్ ఆడియన్స్‌నే కాదు, ఫ్యాన్స్‌ని కూడా దారుణంగా హర్ట్ చేసింది అవే అని చెప్పాలి. గ్లింప్స్‌తోనే వీఎఫ్ఎక్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఓ హింట్ ఇచ్చారు. కానీ ఎందుకో కొంచెం టైం తీసుకున్నారు కదా, తర్వాత బెటర్‌మెంట్ చేశారేమో అనుకున్నాం. అయినా సరే మేకర్స్ ఆశించిన ఔట్‌పుట్ ఇవ్వలేదు. నెక్స్ట్ 'గేమ్ చేంజర్'. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ఇది. 2025 సంక్రాంతికి వచ్చింది. శంకర్ సినిమా అంటే ఖచ్చితంగా క్వాలిటీ విజువల్స్ ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ శంకర్ ఈ విషయంలో చాలా డిసప్పాయింట్ చేశారు. సాంగ్స్‌లో కూడా విజువల్స్ చాలా సిల్లీగా అనిపిస్తాయి. మరి ఇవే కాకుండా ఇంకేమైనా మూవీస్ మీకు తెలిసినవి ఉంటే కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.